అందరికీ నమస్కారం. ఆదికాండం 4వ అధ్యాయం వివరణ మీకోసం. ఆదాము హవ్వాకు ఒక కొడుకు పుడతాడు. అతని పేరు కయీను. అతను పొలం పని చేసుకుంటూ ఉంటాడు. రెండవ కుమారుడు హేబేలు పుడతాడు. అతడు గొర్రెల కాపరి. అయితే ఒకరోజు కయీను, నా పొలంలోని కొంచెం పంటను హేబేలు తన మొదటి గొర్రెల పిల్ల అయిన సంతానమును దేవుడికి సమర్పించాలి అని ఇద్దరు అనుకుంటారు. అయితే దేవుడు హాబేలు యొక్క సమర్పణని ఎక్కువ ప్రేమిస్తాడు. ఈ విషయం కయీనుకు అస్సలు నచ్చదు. అయితే ఇది మనసులో పెట్టుకున్న కయీను హేబేలును చంపేస్తాడు. ఈ విషయం తెలిసి దేవుడు కయీనును శపిస్తాడు. కయీను తన తప్పును తెలుసుకోకుండా, అది సరిదిద్దుకోకుండా దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అలా కయీను తన సంతానానికి పుట్టిన సంతానం కూడా కయీను కంటే ఎక్కువ తప్పులు చేస్తూ దేవుడికి దూరంగా ఉంటారు. అయితే దేవుడు ఆదాము మరియు హవ్వాకు మూడో కుమారుడు ఇస్తాడు. అతని పేరు షేతు. అతని కుటుంబం దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు, అలాగే ఆశీర్వదింపబడతారు. కయీను చేసిన తప్పుల కంటే వారి సంతానం, నా తండ్రి కంటే మేము ఇంకా తప్పులు చేస్తామా, మా తండ్రి తప్పుల కంటే మా తప్పు చిన్నది అని అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తారు. అలా దేవుడికి మరి కాస్త దూరం అయిపోతూ ఉంటారు. ఒకరి పైన ఈర్ష్య, తన సహోదరుని పైన ఈర్ష్య ఎంత చెడ్డవో ఈ అధ్యాయం మనకి బాగా నేర్పిస్తుంది. మన తోబుట్టువులను మనం ప్రేమించాలి. దేవుడు ఒకవేళ మన తోబుట్టువులను ఎక్కువ ఆశీర్వదిస్తున్నాడు అంటే అర్థం మనమంటే ఇష్టం లేదని కాదు, మనకి ఆశీర్వాదము లేదని కాదు. ఆయన ఆశీర్వాద ఫలము అందరికీ ఒకేలాగా ఉంటుంది. కానీ అది తీసుకునే మనసు అందరికీ ఒకలా ఉండదు. అందుకే ఒకరికి ఎక్కువగా, ఇంకొకరికి తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ తక్కువగా అనిపిస్తే మనలో ఏమైనా తప్పుందా అనే ఒక ప్రశ్న మన మనసుకి మనం వేసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన బైబిల్లో అస్సలు ఒప్పుకోని విషయం అండి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, మీ పొరుగు వారిని సహాయం చేయమని, వారిని ప్రేమించమని, మీ సహోదరుని ప్రేమించమని, వారికి సహాయం చేయమని, ఇలా అందరికీ ప్రేమను పంచమని, అందరికీ సహాయపడమని మాత్రమే ఉంటుంది తప్ప ఒకరికి మించి వెదగాలని, ఒకరిని బాధ పెట్టాలనే విషయం బైబిల్లో ఎక్కడా ఉండదు. దేవుడు అది ఎప్పుడూ నేర్పించలేదు. అది మనిషి తన స్వార్థంతో నేర్చుకున్నాడు. అలా ఆదాము హవ్వ యొక్క వంశం ముందుకు కొనసాగిపోతూ ఉంది.